నేటి కాలంలో డయాబెటీస్ అనేది చాలామందికి సాధారణ సమస్యగా మారింది. కానీ సరైన ఆహారం, జీవనశైలి పాటిస్తే బ్లడ్ షుగర్ను సహజంగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా పాటించాల్సిన 5 ముఖ్యమైన చిట్కాలు చూద్దాం. 1. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకోండి. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలు బ్లడ్ షుగర్ను ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తాయి. ఉదాహరణలు: ఓట్స్, బ్రౌన్ రైస్, గోధుమ రొట్టెలు, పప్పులు. ఇవి శరీరంలో నెమ్మదిగా జీర్ణమవుతూ షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. 2. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినండి. ఫైబర్ ఉన్న ఆహారం బ్లడ్ షుగర్ను తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. తినాల్సినవి: కూరగాయలు, బ్రోకొలి, గోబీ, క్యారెట్, గింజలు. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది. 3. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్ శరీరానికి శక్తినిస్తుంది మరియు బ్లడ్ షుగర్ పెరగకుండా కాపాడుతుంది. ఉదాహరణలు: గుడ్లు, పప్పులు, పెరుగు, చేపలు. ప్రోటీన్ తింటే ఎక్కువసేపు ఆకలి తగ్గుతుంది. ఇది షుగర్ నియంత్రణకు సహాయపడుతుంది. 4. చిన్న చిన్న మోతాదుల్లో తరచూ తినండి. రోజుకు 2-3 పెద్ద భోజనాల బదులు 5-6 చిన్న భోజనాలు తీసుకోవడం మంచిది. ఇలా చేస్తే బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగదు. శరీరానికి స్థిరమైన శక్తి లభిస్తుంది. 5. చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ దూరంగా పెట్టండి. మధుమేహం ఉన్నవారు తప్పక తగ్గించాల్సినవి: చక్కెర అంటే షుగర్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్. ఇవి బ్లడ్ షుగర్ను త్వరగా పెంచుతాయి మరియు ఆరోగ్యానికి హానికరం. అదనపు చిట్కాలు: రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ఎక్కువ నీరు తాగండి. ఒత్తిడి తగ్గించుకోండి. సరైన నిద్ర తీసుకోండి. మధుమేహం ఉన్నవారు సరైన ఆహారం మరియు జీవనశైలిని పాటిస్తే బ్లడ్ షుగర్ను సులభంగా నియంత్రించవచ్చు. చిన్న చిన్న మార్పులతోనే మీ ఆరోగ్యాన్ని పెద్దగా మెరుగుపరుచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి.